హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 16th మార్చ్ 2026. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయడమే కాకుండా ఏదైతే 23,300 దగ్గర నుంచి కూడా మనకి డ్రాస్టికల్ ఫాల్ 200 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఏదైతే మార్కెట్లో కన్సాలిడేషన్ మొదలైందో మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళిందంతా అక్కడి నుంచి ఓవరాల్గా వ్యూ చూడడం అయితే ముందు ఐడెంటిఫై చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి వ్యూ చూసిన తర్వాత ఈరోజు మార్కెట్ డౌన్ ట్రెండ్, ఎనీ హై యూ కెన్ సెల్ అనే అంత కాన్ఫిడెంట్తోనే రావాలనుకుంటే మార్కెట్ని వ్యూ చేయడం తెలియాలి. మార్కెట్ని వ్యూ చేసిన తర్వాత ఈరోజు డౌన్ ట్రెండ్ డిసైడ్ చేసిన తర్వాత 23,300 దగ్గర నుంచి కూడా ఏదైతే మన ఫ్రైడే రోజు 23,400 దగ్గర నుంచి మనకి కన్సాలిడేషన్ మనకి ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ జరిగిందో అదేవిధంగా ఈరోజు కూడా మనకి స్ట్రక్చర్ ఏదైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ 950కి ఓపెన్ అయిన తర్వాత 960కి మనం ట్రెండ్ ఐడెంటిఫై చేస్తాం. చేయడమే కాకుండా మార్కెట్ ఒకవేళ అప్ ట్రెండ్ వెళ్ళినా సరే ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా మనం డిసైడ్ అయిన తర్వాత దానికి డిసైడ్ అవ్వడానికి కావాల్సినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఫండమెంటల్ నాలెడ్జ్ కానీ పూర్తిగా నేర్చుకోగలిగితే అప్పుడు మార్కెట్ని మీరు ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. కానీ మీరు అంత ప్యాషనేట్ అయ్యి ఉండి అలా చేయాలని అనుకుంటే డెఫినెట్గా దానికి 1-to-1 మనం ఏదైతే క్లాస్ ఉన్నదో ఉన్నాను. ఈ వీక్ కూడా లాస్ట్ 2 వీక్స్ 2 మెంబర్స్ కూడా లాస్ట్ 2 వీక్స్ కూడా నేర్చుకున్నటువంటి వాళ్ళకి లైవ్ సెషన్లో కూడా ఇవాళ చూపించింది ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తారు. అప్ ట్రెండ్ వెళ్ళినా సరే మన యొక్క ఐడెంటిఫికేషన్ ఇస్ మార్కెట్ ఈజ్ డౌన్ ట్రెండ్. సో అక్కడి నుంచి మనకి 23,300 దగ్గర నుంచి మనకి మార్కెట్ డ్రాస్టికల్ పాయింట్ 200 పాయింట్స్ పడింది. స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ ప్రెజర్ ఉన్నదని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ స్ట్రైక్ ప్రైస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత నేను మీకు ఇక్కడ 23,300 దగ్గర నుంచి ఫాలో అయినటువంటి 23,100 వరకు 200 పాయింట్స్ మనకి ఏదైతే ఫాలో అయిందో దాని యొక్క డీటెయిల్స్ ఇక్కడ నేను చార్ట్ రూపంలో చూపిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మీరు స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్లో కూడా మీరు యొక్క డెన్సిటీని ఐడెంటిఫై చేసి స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేస్తే మంచి పాయింట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే 23,400 కాల్ మన పుట్ని ఏదైతే మనం తీసుకున్నామో అది కూడా బాటమ్ అవుట్ అయినప్పుడు ఇక్కడ 250 దగ్గర నుంచి 450 వరకు ఒకే స్ట్రెచ్లో మనకి 200 పాయింట్స్ మనకి ఏ విధంగా వెళ్ళింది. దాని యొక్క ఎందుకు అంత ఫ్యూచర్ మార్కెట్ పెరిగినట్టుగానే ఆప్షన్స్ మార్కెట్ కూడా మన ఆప్షన్స్ మార్కెట్లో అంత స్పీడ్గా ఉండదు కదా, అంత యాక్యురేట్గా నడవదు కదా, ఎందుకు ఈ స్ట్రైక్ ప్రైస్ నడిచింది? దట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ అవర్ టెక్నికల్ అనాలిసిస్. దాంట్లో మనం నేర్చుకునే క్రమంలో సెలక్షన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ని కూడా నేర్చుకుంటాం. అక్కడి నుంచి దాని యొక్క డెన్సిటీ ఏ విధంగా పెరిగే అవకాశం ఉందో నేర్చుకుంటాం. దాంట్లో ఎటువంటి ప్రాఫిట్ తీయాలో కూడా మనం ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే ఇండెక్స్నే కాకుండా మన స్టాక్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి మంచి ఆపర్చునిటీ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. వన్స్ ఒకసారి నేర్చుకున్న తర్వాత మీరు ఏదైతే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవడానికి కానీ మీరు కొంచెం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే లెర్న్ చేసినోడే ఎర్న్ చేయగలుగుతాడు ఈ మార్కెట్లో. మీరు బాగా గుర్తుపెట్టుకొస్తే అంటే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉన్నది మాత్రం మార్కెట్లోకి వస్తే మాత్రం ఎర్న్ చేస్తారన్నది అయితే నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను. కానీ లెర్న్ చేసిన తర్వాత ఏదైతే నేర్చుకున్న తర్వాత మీరు ట్రేడ్ చేయడానికి మీరు రెడీ అవుతే ఖచ్చితంగా లెర్న్ చేయగలిగితే మాత్రం మీరు ఎర్న్ చేయగలుగుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ మార్కెట్లో ఎంత బాగా లెర్న్ చేయగలిగితే బట్ వే కూడా తెలియాలి. లెర్న్ చేయడం అంటే వీడియోలు చూడటమో పుస్తకాలు చదవటమో ఇదన్నీ కాదు, వే తెలియాలి. మార్కెట్లో ప్లంటీ ఆఫ్ బుక్స్ అన్నీ చాలా ఒబిసిటీ ఆఫ్ బోల్డంత నాలెడ్జ్ ఉంది, బోల్డంత బుక్స్ ఉన్నాయి. అవన్నీ థియరిటికల్గానే పనిచేస్తాయి. ప్రాక్టికల్గా ఐడెంటిఫై చేయడం, మార్కెట్ యొక్క డైరెక్షన్ ఐడెంటిఫై చేయడం, తర్వాత ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలన్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఏదైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఒక 4 స్టాక్స్ని మనం ఒక ఐడెంటిఫై చేసి మీకు తెలియడం కోసం ఏదైతే మనం ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఎలా చేసామో కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈ 4 స్టాక్స్ కూడా ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్, కెయిన్స్ టెక్నాలజీస్, ఇండియన్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఈ 4 స్టాక్స్ కూడా ఏదైతే ఇక్కడ నేను చూపిస్తానో ఈ 4 స్టాక్స్ కూడా మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ అయిన తర్వాత డౌన్ ట్రెండ్కి రావడానికి రెడీగా ఉన్నప్పుడు మనం ఈ 4 స్టాక్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏదైతే 935, 940 మధ్యలో మనకి ఏదైతే ఐడెంటిఫికేషన్ దొరికిందో ట్రెండ్ ఐడెంటిఫికేషన్ దొరికిన తర్వాత మార్కెట్లో స్టాక్ పైకి వెళ్ళినా సరే అక్కడి నుంచి మనం ఏ విధంగా దాన్ని సెల్ చేసి చాలా చిన్న స్టాప్ లాస్తో మనం మార్కెట్లో మనం దాని నుంచి మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. అవి నేను ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ దివీస్ ల్యాబొరేటరీస్ మార్కెట్లో మార్నింగ్ అప్ టెన్కి వెళ్ళి కన్సాలిడేషన్ అయిన తర్వాత 6,100 గ్యాస్ మార్కెట్ ఇక్కడ నుంచి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి నియర్లీ ఒక 150 పాయింట్స్ 6,100, 6,000 5,950 వరకు కూడా మార్కెట్లో ఒక డ్రాస్టికల్ ఫాల్ని మనం ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే దొరికింది. మంచి పాయింట్స్ కూడా తీసుకోవడం, మంచి ప్రాఫిట్స్ వచ్చింది. దాని యొక్క చార్ట్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఏ విధమైనటువంటి డ్రాస్టికల్ ఫాల్ జరిగితే మనం అద్భుతమైన ప్రాఫిట్ చేస్తాము. అదేవిధంగా మళ్ళీ కెయిన్స్ టెక్నాలజీస్లో కూడా ఏదైతే కెయిన్స్ ఇండియా దాంట్లో కూడా
మార్కెట్లో కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్కి వస్తున్నప్పుడు 3550 దగ్గర నుంచి 3450 వరకు కూడా 100 పాయింట్స్ మనం ఏ విధంగా తీసామో ఇక్కడ చార్ట్లో నేను చూపిస్తాను. మన ట్రేడ్ అంటే స్టాక్ని ఐడెంటిఫై చేయడం, అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి, ఎక్కడి నుంచి మార్కెట్లో ఒక డ్రాస్టికల్ ఫాల్ జరుగుతుంది, మనం ట్రేడ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా మార్కెట్లో నుంచి ఒక మూమెంట్ అయితే రావాలి. అలాగా మనం ఐడెంటిఫై చేయడానికి డిఫరెంట్ పారామీటర్స్ యొక్క డెన్సిటీ చూసి దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా థర్డ్ స్టాక్ వచ్చేటప్పటికి బ్యాంకింగ్ సెక్టర్లో ఇండియన్ బ్యాంక్ కూడా మార్కెట్లో ఏదైతే కన్సాలిడేషన్ చూపించి రెడీగా బెల్ కొడుతుందో మార్కెట్లో నేను ఇక్కడ నుంచి పడటానికి రెడీగా సిద్ధంగా ఉన్నాను అన్నది 870 దగ్గర నేను ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్నాను. 870 దగ్గర నుంచి 850 వరకు 20 రూపీస్ ఒకే డ్రాస్టికల్ ఫాల్ మన వేసిన తర్వాత జరగడం జరిగింది. దాన్ని మనం ఐడెంటిఫై చేసి దాంట్లోంచి అద్భుతమైనటువంటి ప్రాఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ స్టాక్ వచ్చేటప్పటికి డాక్టర్ రెడ్డీస్ ఏదైతే ఇక్కడ నేను ఏదైతే 1290 అండ్ దగ్గర నుంచి ఇలా మార్కెట్ పడుతున్నప్పుడు మీకు చూపిస్తున్న విధంగా మార్కెట్లో డౌన్ ట్రెండ్లో వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏ విధంగా క్యాష్ చేసాము ఇక్కడ చార్ట్ కూడా చూపిస్తున్నాను. మార్కెట్లో మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డైరెక్షన్ తెలుసుకోగలిగినట్టయితే ఎగ్జిక్యూషన్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. ఆ ఎగ్జిక్యూషన్ కూడా ఏ విధంగా చేయాలి, ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి మనం ఎగ్జిక్యూట్ చేసి మనం ప్రాఫిట్ తీసుకోవాలనేది కూడా తెలుసుకోగలిగిన రోజున మంచి ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి లెర్నింగ్ చేసిన తర్వాత మనం కూడా ఏదైతే వేగ్గా మార్కెట్లో అందరూ ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మనం నేర్పడానికి అవకాశం లేదు. మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉండి నేర్చుకోవాలనే ప్యాషన్ ఉండి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండి దీని మీద టైం పెట్టగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే వెరీ ఫ్యూ మెంబర్స్కి మనం ట్రైన్ చేస్తాం దాంట్లో మీరు కూడా ప్యాషనేట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్, సఫిషియెంట్ మీకు టైము, ఆ ప్యాషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు కూడా ఇందులో మిస్టేక్స్ చేయకుండా మీరు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఎవ్రీడే గ్రీన్ ఈజ్ మనీ, గ్రీన్లో మీరు క్లోజ్ అవడం అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది నిన్న కూడా ఈ ఫాల్లో కూడా 8 lakhs 9 lakhs పాటు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తే చెప్పాను, మీరు ఇది వే కాదు, ఇది ప్రొసీజర్ కాదు, ఇలా ట్రేడ్ చేయొద్దు. మార్కెట్లో బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందన్నది మీకు తెలియాలి. అంతే తప్ప ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత చూపించే చార్ట్లు పట్టుకుని మాత్రం మీరు ఇవన్నీ చేయడం కాదు. మార్కెట్లో ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి, డైరెక్షన్ ఐడెంటిఫై చేసుకోవాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి. ఆ విధంగా చేస్తేనే దీంట్లో మార్కెట్లో డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.